బెజవాడలో ఒక బలమైన నాయకుడు ఎదుగుతారు అంశెట్టి వాసు అని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది సాధ్యపడుతుంది అంటారా? బెజవాడ అంటే కాకలేనింది. బెజవాడకు ఒక నానుడు ఉంది, పైన అమ్మవారు కింద కమ్మవారు ఉంది. ఈ నేపథ్యంలో వాసు ఒక బలమైన నాయకుడిగా ఎదగలడా? సాధ్యపడుతుంది అది? గ్యారెంటీ అంటే పవన్ కళ్యాణ్ గారు తలుసుకుంటే ఎవరినైనా మీరు చూశారు, మన వేదిక మీద ఉన్న చాలామంది కొత్త వాళ్ళకి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఇచ్చారు, చాలా చిన్న స్థాయి వాళ్ళకి కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే, పవన్ కళ్యాణ్ అండదండలు ఉంటే, అమ్మవారి ఆశీస్సులు ఉంటే నేను అవుతాను. నాకు నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. మా నాయకుడు అందరిలాంటి నాయకుడు కాదు, పరీక్ష పెడతా ఉంటారు. అంటే ఓర్పు, సహనం, ప్రజల పట్ల మనకున్న విశ్వాసం, మనలో ఉన్న మార్పులు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. నేను కూడా ఇంకా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద విశ్వాసం ఉంది. ఏ రోజుకైనా మాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మకంతో, విశ్వాసంతో జనసేన పార్టీలో పనిచేస్తాం. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా నడుస్తుంది. ఈ కూటమి వచ్చిన తర్వాత కింది స్థాయి ఎవరైతే ఉన్నారో కార్యకర్తలను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేశారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అధికారం రాకముందు ఎవరైనా నాయకులు అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు, వాళ్ళ సమస్యలు ఉంటారు. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఇందులో వాస్తవం ఏంటంటారు? అంటే వాస్తవంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా కార్యకర్తలు లేనిదే పార్టీ, రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంటే వాళ్ళు ఏంటంటే కార్యకర్తలు, నాయకులు దోసుకొని తినేశారనమాట. ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నాం మనం. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన అవినీతి అంతా కూడా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అదంతా కూడా ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కష్టంతో కూడినవి. ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, అమ్మకి తల్లికి వందనం కానివ్వండి, ఎన్నో సూపర్ 6లో ఇచ్చారు. ఇవన్నీ కూడా కష్టమైన పనులే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు రైతుకి ధాన్యం కొంటే సంవత్సరం 2 సంవత్సరాలు పట్టేది డబ్బులు వచ్చేది. ఇవాళ 24 గంటలు అవ్వకుండానే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడుతున్నాయి. అట్లాగే ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనేకమైన పథకాలు చేస్తూ ఉన్నారు. చేస్తూ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అట్లాగే రాజధాని డెవలప్ చేయాలి, రాజధాని కట్టుకోవాలి, ఇచ్చిన మాట కొత్త కంపెనీలు రావాలి, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. సరైన రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మినిస్టర్గా అయినప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎన్ని మార్పులు వచ్చినాయి. అసలుకి మన రాజకీయ చరిత్రలో అలాంటి ఎంతోమంది మినిస్టర్లు ఉన్నారు. అలా చేసిన వాళ్ళు ఎవరున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి అంత వయసులో కూడా అన్ని గంటలు టైం కేటాయిస్తూ ఆయన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలి అని ఎన్నో ఆయన విజన్తో ముందుకెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు పార్టీ అధికారులు రాగానే పదవులు మనకి అన్నీ రావు. మనం కూడా కార్యకర్తలు, నాయకులు వెయిట్ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసి ఇసుకుపోయి ఉన్నారు ప్రజలు. ఆ రాక్షస పాలన నుంచి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రజలు కొద్ది సంతోషంగా ఉన్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ రంగం కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. ఇవన్నీ కూడా కొద్ది పికప్ అవుతే అన్నీ కూడా అందరూ బాగుంటారు. రానున్న రోజులు మంచి రోజులు వస్తాయి. ఆల్రెడీ 9 నెలలకే మనం బాధపడాల్సిన అవసరం లేదు. కనీసం 2 సంవత్సరాలు ఆగితే కానీ అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. కుటుంబ ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు సూపర్ 6 హామీలు ఇచ్చింది. ఆ హామీలు దాదాపు గవర్నమెంట్ 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం నుంచి కానీ ఎప్పుడైనా ఈ హామీలను అమలు చేసే దిశగా ఉన్న ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ 6లోనే కదా ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ అనేకమైన పథకాలు పెట్టారు. ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు జగన్ పరిపాలన ఎక్కడుందండి? ఓన్లీ సంక్షేమం పథకాలు అని ఇప్పుడు అన్నీ అవినీతి చేసుకొని లక్షల కోట్లు దోషిస్తారు. ఎక్కడ డెవలప్మెంట్? రాజధానిలో ఒక రోడ్డు డెవలప్ చేయలే, రాజధాని కట్టలేదు. రోడ్లు చూస్తే మీరు అధ్వానంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎంప్లాయీస్కి సరే జీతాలు లేవు. ఇవన్నీ ఈరోజు టయానికి జీతం లేదు. 3 నెలలకి 4 నెలలకి కూడా పడే కాదు జీతం ఈరోజు. గతంలో ఇప్పుడు చూస్తూ ఉంటే అన్నీ 1 by 1 చేసుకుంటూ ఉంటున్నారు. అట్లాగే మన టైం పట్టిద్దండి. టైం ఏది కూడా ఏదో అంటారు చూసారా, పిల్లోడు పుట్టంగానే పెద్దోడు అవడు. కొద్ది టైం పట్టిద్ది. మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు విశ్వాసం ఉంది. మన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చూశారు. అందరూ ఏమన్నారు,
ఇప్పుడు కూటమి ప్రభుత్వం మైనస్ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది, జనంలో అసంతృప్తి మొదలైందన్నారు. మా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూడండి. ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు పట్టభద్రుల ఎలక్షన్లో మెజార్టీ ఎంత వచ్చింది? పట్టభద్రులు అంటే మరి వాళ్ళకి అవగాహన ఉంటుంది, అంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, గతంలో పార్టీ ఏం చేస్తుంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది అర్థమవుతుంది. గత 10 ఏళ్లలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏదన్నా మాట అంటే ముందు మొట్టమొదటిగా స్పందించేది అంశెట్టి వాసు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారిని మీకు అంత పిచ్చింది? ఒక మాట అంటే పడినవారు. జగన్మోహన్ రెడ్డి తిట్టారు, జగన్మోహన్ రెడ్డి విమర్శించారు, రోజా అని, సజ్జల అని, ఇట్లా ఎవ్రీవన్. ఈ కాపు నాయకులుగా ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారు? అంబటి రాంబాబు కానీ, పేరి నాని కూడా వదలలేదు మీరు. ఎందుకు మీకు అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక భావజాలంతో వచ్చిన మనిషి. ఆయనకి డబ్బు మీద ఆశ లేదు, రాజకీయం మీద పిచ్చి లేదు, వాస్తవంగా ఓట్ల కోసం రాజకీయం చేయలే. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే కమ్మ కాపు అని 40 సంవత్సరాలుగా వైరు ఉన్నప్పటికీ ఆ రెండు పక్కన పెట్టి ఈరోజు కమ్మ కాపుని కలిపారు. ఆయన 7 సిద్ధాంతాలు ఒక సిద్ధాంతం, కులాలను కలిపే ఆలోచన విధానం అనేది 40 సంవత్సరాలుగా రంగారు చనిపోక ముందు నుంచి పెద్దరాధా గారి కాడ నుంచి ఒక కమ్మ కాపు అని వైరం జరుగుతూ ఉంది. ఎవరికి ఏమీ తెలియదు, ఏం జరిగిందో తెలియదు. కానీ ఏంటో కమ్మ కాపు, కాపులకి కమ్మ అంటే పడదా, కమ్మకి కాపు అంటే పడదా. ఆ వైరాన్ని స్నేహభావాన్ని కలిపి 2 పార్టీలను ఏకం చేసిన గొప్ప మనసున్న మనిషి. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చారని 2014లో ఆయన కటౌట్లు తగలబెట్టారు. రేపల్లి ఈ ఏరియాలో, తెనాలి ఆ ఏరియాలో టీడీపీకి మద్దతు ఇవ్వటం ఏంటి, మనం అవనిగడ్డ ఏరియాలో. అలాంటిది ఆయన, నేను కాపుల కోసం కాదు పార్టీ పెట్టింది, ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, 5 కోట్ల ఆంధ్రుల కోసం, నేను అనుభవం ఉన్న టీడీపీకి, ఎన్డీఏ గవర్నమెంట్కి, నేను ఎన్డీఏ కూటమికి నేను మద్దతు ఇస్తున్నానని ఆ రోజు రూపాయి డబ్బులు ఆశించకుండా, పంచాయతీ ఒక చిన్న పదవి కూడా ఆశించకుండా ఆ రోజు 2014లో నిజాయితీగా పత్తున్న మనసున్న మహారాజు. అలాంటి వ్యక్తిని ఇలాంటి ఎదవలు, ఈ రాజకీయ లుచ్చాగాళ్ళు ఆయన గురించి మాట్లాడుతుంటే కడుపు రగిలిపోతూ ఉంటుంది కదా మాకు. అదే సామాజిక వర్గం అని కాపులందరూ కలిసి కొంతమంది వైసీపీ పేటీఎం గాళ్ళగా తయారయ్యి, పేరి నాని కానివ్వండి, అంబటి రాంబాబు కానివ్వండి, అట్లా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అలాంటి ఎదవులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి వాళ్ళ మీద వదిలేశారు. లేదంటే ఇలాంటి ఎదవల్ని, ఇలాంటి కుక్కల్ని రోడ్ల మీదకి లాగి మాలాంటి వ్యక్తులతో తన్నిచ్చేవాళ్ళు. అంటే 2 కులాలని కాపు కమ్మ అంటే గతంలో పడే పరిస్థితి లేదు. జనసేన వచ్చిన తర్వాత ఇప్పుడు 24 ఎన్నికల్లో ఇద్దరిని 2 కత్తులు ఒక బోన్లో ఉన్నాయి. 2 కత్తులు ఒక బోన్లో ఇమడితే అంటారా? కత్తులు ఏమి లేవండి, చాలా ఏమండి గతంలో హోరాహోరీగా ఉండేది. గతంలో చూసుకుంటే కూడా మా చిన్నప్పుడు కానీ మేము ఉన్న ఎప్పుడు కూడా ఒక కులానికి ఒక వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తులు మేము. కానీ వాళ్ళతో మేము కలిసి పని చేస్తుంటే అర్థమవుతుంది, వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి మనం. ఒక కులం తక్కువ కమ్యూనిటీ ఉన్న ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా వాళ్ళందరూ కూడా బిజినెస్ పరంగా, వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందున్నారంటే వాళ్ళకున్న క్రమశిక్షణని, వాళ్ళకున్న పద్ధతిని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి కులం, ఇప్పుడు నా కులం నాకు ఎక్కువ అండి, ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ. కానీ కులాలను బట్టి రాజకీయాలు చేయాలనే ఇది ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఇప్పుడు కమ్మ కులం ఒకటే వేస్తే టీడీపీ గెలవలేదు, రెడ్లో ఒకటే వేస్తే వైసీపీ గెలవలేదు, జనసేన ఒకటి కాపులో వేస్తే జనసేన రాదు. కానీ ఒక అలా భావజాలం అర్థం చేసుకోవాలి. గతంలో ఏదో చిన్నప్పుడు రంగాయర్ టైంలో ఏం జరిగినో తెలియదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి, అప్పుడున్న వాతావరణం బట్టి 2 కులాల పట్టిన వైరం ఉంది. వైరం ఇప్పుడు మొన్నటి వరకు ఉంది. 2014లో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో టీడీపీకి, ఆ వైరం తగ్గుతూ వచ్చింది. 2024లో 2 బలమైన ఆర్థికంగా బలంగా ఉన్న సమాజం ఒకటైతే, సంఖ్యాబలంలో బలంగా ఉన్న సామాజిక వర్గం ఒకటి. 2 కూడా కలిస్తే అధికారం ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశ ప్రజలు కూడా చూశారు. కాపు కమ్మ కలిస్తే అధికారం ఎలా ఉంటుందో చూశారు. జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది. ఎప్పుడు కలిసిపోయినట్టేనా 100% కలిసినట్టే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, జనసేన పార్టీలో ఉన్న కాపులు ఎవరైనా, అదర్ కులాలు అందరూ ఉన్నారు, ఎక్కువ సంఖ్యాబలం కాపులు ఉన్నారు కాబట్టి
ఒక జనసేనలా కాదు, యావత్ కాపులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు. ఎందుకంటే 2019లో ఓటేలా కాపులు జనసేనకి, 2024లో జగన్మోహన్ రెడ్డి మా కులాన్ని మొత్తాన్ని ఏకం చేశారు. ఆ క్రెడిట్ అంతా కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా రాజకీయాల్లో వచ్చిన మంచి వ్యక్తిని భార్య బిడ్డలను కూడా తిట్టించి సేమ్ క్యాస్ట్తో తిట్టించినందుకు మా కులం మొత్తం ఏకమైంది. మా కులం ఏకం అవటమే కాదు, టీడీపీకి బలంగా నుంచున్నారు.